రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం చదువుదాం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, మీరు ఏమి తెలిసి పరదేశి అయిన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలిసే ఉండెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 వచనాలలో కూడా ఒకే మాట ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. అది నీవు నీ అత్తకు చేసినది నాకు తెలిసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట 10వ వచనంలో కింద ఉంటుంది. నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను అని అంటున్నాడు. బోయాజు రూతుతో నీవు నీ స్వజనమును, నీ జన్మభూమిని, నీ నిలవరులను, నీ బంధువులను, స్నేహితులను విడిచి నీవు ఎరగని జనము యొద్దకు, నీవు ఎవరో తెలియని ప్రాంతములకు వచ్చి నీ అత్త కొరకు నీ శేష జీవితం అంతా కూడా ఆమె కొరకు నీవు త్యాగము చేసావు కదా. నీవు ఆమెను ప్రేమించి వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు ఆదరణ కలిగించడానికి, చేయూతనివ్వడానికి, తనకు సహకరించడానికి, తనను పోషించడానికి, సంరక్షించడానికి తన భారము బాధ్యత తీసుకొని నీ తల్లిదండ్రులను, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ స్వజనమును విడిచి, నీ స్వదేశమును విడిచి వచ్చావు కదా. నీవు చేసిన త్యాగము, నీవు చూపిన ప్రేమ, నీ యొక్క కార్యమంతా కూడా నిన్ను గురించిన నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను అంటున్నాడు బోయాజు. ఈరోజు మన ఎదుట ఉన్న ప్రజలకు అంతా తెలిసిపోతుంది, అవునా కదా? మన గురించి ఏమీ మనకు తెలియకపోయినా మన ఎదుట ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. డేగ కళ్ళలాగా ఎదుటి వాళ్ళ మీదనే పడతారు. దేవునికి స్తోత్రం, అవునా కదా? మన గురించే మనకు సరిగ్గా తెలియదు, కానీ మన పక్కన ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఈ బోయాజుకి అంతా తెలిసిపోయిందట. ఈ బోయాజుకి అంతా తెలిస్తే మనల్ని సృష్టించిన సృష్టికర్తకు కూడా మనల్ని గురించి అంతా తెలిసే ఉంటుంది కదా, అవునా కదా? ఒకరోజు ఫిలిప్పు అనబడుతున్న వ్యక్తి నతానియేలును తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈ నతానియేలు వస్తు మంచిది ఏదైనా రాగలదని అడిగితే వచ్చి చూడవయ్యా అని చెప్పాడు. చెప్తే ఈ నతానియేలు వస్తూ ఉంటేనే యేసు ప్రభు ఈ నతానియేలు గురించి అంటున్నాడు, ఇతని యందు ఏ కపటము లేదు అని అంటున్నాడు. చదువుతారు ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. బోయాజేమో రూతును గురించి సాక్ష్యం ఇచ్చాడు. అమ్మా, నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలియబడింది, నీవు మంచి వ్యక్తివి అని చెప్పాడు. ఇక్కడ నతానియేలు గురించి ప్రభువే సాక్షాత్తు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతని యందు ఏ కపటము లేదు. ఈరోజు కపటము లేని ప్రజలు ప్రభు సన్నిధిలో జీవించేవారు కావాలి. ఈ నతానియేలు ఎలాంటి వాడంటే కపటము లేకుండా బ్రతికాడు. చాలామంది జీవితాల్లో, చాలామంది కుటుంబాలలో కపటముతో కూడినటువంటి, వేశ్యధారణతో కూడినటువంటి జీవితాలు జీవిస్తుంటారు. లోపలంతా కుళ్ళు కృతంత్రాలు ఏమంటారు, ఇంకా నాకేమీ తెలియదు, కానీ ఏమంటారు, ఏమీ లేదట ఆయనకు, కపటం. లోపల ఏమీ లేదు, కపటము లేదట, నిష్కపటమైన వ్యక్తిగా ఉన్నాడు. యేసుప్రభు కూడా కోరుకుంటున్నాడు, ఆయన వధువు సంఘము ఏ ముడతయు ఏ కలంకమును లేని నిష్కలంకమైన ఒక కన్యగా ప్రభువుకు సమర్పణ కలిగి జీవించే కన్యక కావాలని కోరుకుంటున్నాడు. ఈరోజు మనము కూడా ఒక రూతులాగా, ఒక నతానియేలులాగా ఈ కపటము లేని ప్రజలుగా, ఆయన పేరు పెట్టబడిన ప్రజలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఏ పేరు పెట్టబడ్డావు?
కపటముతో కూడిన వ్యక్తిగా జీవిస్తున్నావంటే నువ్వు సాతాను సంబంధమైన పేరు పెట్టబడిన వ్యక్తివి, నువ్వు ప్రభు సంబంధమైన వ్యక్తివి కాదు అని అర్థం. ఆ ప్రభు సంబంధమైన వ్యక్తివైతే ఆయన పేరు పెట్టబడిన తర్వాత నీలో కపటం అనేది ఉండదు. నీ ఎదుటి వానికి వంచాలి, మోసము చేయాలి, వాని హత్య చేయాలి, వాని పాడు చేయాలి, వాని జీవితాన్ని అధోగతి పాలు చేయాలి అనే ఆ ఆలోచనలు రావు. క్రీస్తును నమ్మిన వానికి, ప్రభువును ఎరిగిన వానికి, ఎదుటి వానికి ఏ హాని చేయకుండా నీ వలన నీ ఆయుష్కాలం అంతటిలో, నీ బ్రతుకు దినములన్నిటిలో, నీ ఇంట కానీ నీ బయట కానీ ఎవరికి హాని చేయకుండా బ్రతకడమే కపటము లేని జీవితం. ఈ నతానియేలు గురించి అంటున్నాడు, ప్రభు దగ్గరికి వస్తుంటే ఇతడు కపటము లేని వ్యక్తికి. మన దేవుడు ఎవరండి? భూత వర్తమాన భవిష్యత్తు కాలమును ఎరిగినవాడు. సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఏమన్నాడు ఆయన? యోహాను సువార్త 4వ అధ్యాయం తెరిస్తే యేసు ప్రభు అంటున్నాడు, ఈమె నాకు, అయ్యా నేను ఊరకనే వచ్చి మాటి మాటికి బావి వద్దకు వచ్చి నీళ్లు చేదుకోకుండా ఆ జీవజలములు నాకు ఇవ్వమని అడుగుతూ ఉంది ఒక సమరయ స్త్రీ. ఆ జీవజలములు ఇవ్వాలనుకొని అడుగుతూ ఉంటే ఇవ్వడానికి యేసు ప్రభు అంటూ నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొనిరా, నేను నీకు జీవజలములు ఇస్తాను. ఆమె, అయ్యా నాకు పెనిమిటి లేడు అంటున్నది. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీవు నిజమే చెబితివి, నీకు ఇదివరకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు అని చెప్పి నువ్వు సత్యమే చెబితివి అని అంటున్నాడు. అనగా ఆమెకు 6 ఇప్పుడు ఉన్న వ్యక్తితో 6 పెనిమిట్లు ఉన్నారు, కానీ అందులో ఎవ్వరూ నిజముగా నీకు భర్త కాడు, నువ్వు సత్యమే చెబుతీవి అని అంటున్నాడు. ఆ తర్వాత నీవు ప్రవక్తవా, నీవు నన్ను గురించి ఇంత స్పష్టంగా చెప్పావని ఆమె గుర్తించి, నీవు నిజముగా ప్రవక్తవే, నిన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలని, ఆ పర్వతం మీద ఆరాధించాలని ఇలా ఆమెను గురించి, ప్రభుని గురించి చెప్తూ ఉంటే, ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడు ఏ పర్వతం దగ్గర కాదమ్మా, ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు ఎక్కడ ఉన్నా కూడా ఆరాధించే ఒక కాలం వస్తుంది. నువ్వు ఏ మూలన ఉన్నా, మందిరంలోనే కాదు, మందిరంలోనే ఆత్మతో సత్యముతో ఆరాధించాలా, మందిరంలోనే సత్యముగా బ్రతకాలా, నీ ఇంటిలో సత్యముతో బ్రతకవా, నీ బయట సత్యముతో బ్రతకవా, నువ్వు ఎక్కడ ఉన్నా సత్యవంతునిగా సత్యవంతురాలిగా బ్రతకాలి కదా. మనల్ని గురించిన సాక్ష్యము 10 మంది రూతుకు గురించి ఇచ్చినట్టుగా ఇవ్వాలి, నతానియేలును గురించి ఇచ్చినట్టుగా మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తుంది సాక్ష్యం? మనం మంచిగా నడిస్తేనే వస్తుంది. పిల్లిలాగా కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాను, నాకు ఎవ్వరు చూడట్లేదంటే అది నిజము కాదు. అది కళ్ళు మూసుకొని పిల్లి తాగుతుంది పాలు, కానీ త్రాగుతున్నదని అక్కడ ఉన్నవారందరూ చూస్తూ ఉంటారు కదా. అసలు పాలు పెట్టినవాడు చూస్తాడు కదా. అక్కడ పాలు పెట్టినవాడు ఒకడు ఉన్నాడు, నా కోసమే ఇవి, ఈ పాలు తాగుతున్నప్పుడు తనైనా చూస్తాడనే ఆలోచన ఉండాలి కదా. పిల్లికి ఉండదు. సరే, అది పిల్లి. మనుషులు కూడా కొందరు అలా ఉంటారు. ఈ సమరయ స్త్రీ గురించి కూడా అంతా చెప్పేశాడమ్మా, నువ్వు మంచిగా సత్యమే చెప్పావు, నువ్వు ఎంత సత్యవంతురాలవు, నిన్ను గురించి నాకు తెలిసింది నేను చెప్పాను, నీకు తెలిసింది చెప్పావని చెప్తే ఆమె పరుగెత్తుకొని, నేను మెస్సయ్యను కనుగొన్నాను, మనం ఎదురు చూస్తున్న లోక రక్షకుని చూశాను అని చెప్పి సమరయ ప్రాంత ప్రజలందరికీ సువార్త ప్రకటించాను. తను పాప క్షమాపణ మారు మనసు పొందింది. సమరయ ప్రాంతంలో అనేకులు ప్రభుని నమ్మి సత్యమును అనుసరించేలాగా, నీతిని అనుసరించేలాగా చేసింది. అనేకులను నీతి మార్గం వైపు, సత్య మార్గం వైపు త్రిప్పింది ఒక సమరయ స్త్రీ. ఈమె కూడా గతములో తన జీవితం ఏమీ బాగాలేదు, కానీ ప్రభువును ఒకసారి కలిసిన వెంటనే తన జీవితాన్ని మార్చుకొని ఒక మంచి వ్యక్తిగా మారిపోయింది. సమరయ స్త్రీ అంటే, సమరయ ప్రాంతం అంటే మొదట క్రైస్తవులందరికీ సమరయ స్త్రీ జ్ఞాపకం వస్తుంది. ఈమె ఒక మంచి ఉన్నతమైనటువంటి మార్పు చెందిన వ్యక్తిగా, నూతన హృదయముతో, నూతన మనస్సుతో, నూతన స్వభావముతో, నూతన జన్మతో నింపబడి అద్భుతంగా అనేకులకు ప్రభువును పరిచయం చేసింది. ఆమేన్. మన దేవుడు భూత
వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు. మనల్ని గురించి మనం పుట్టక ముందే మన దేవునికి తెలుసండి. కొందరి గురించి కొన్ని ప్రార్థనలు చేయమని అడుగుతారు. ఏమనుకోకండి, చెప్తాను. పూర్తిగా ఇప్పనిలేండి ముడి, అట్లా కొంచెం ఆ ముడిని కొంచెం ఇట్లా కదిలించి చెప్తాను. కొందరు కొన్ని ప్రార్థనలు చేయమని అడుగుతారు. ఆ ప్రార్థనలు చేస్తే దేవుడు ఎంతకు మాట్లాడు. తుదకు ఏంటి ప్రభు అంటే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత చెప్పినా ఆ వ్యక్తి అంతే. చచ్చినా కూడా వాడు మారడు, చచ్చినా కూడా ఆమె మారదు. తుదకు యాతన పడాల్సిందే నరకంలో, కానీ ఆ వ్యక్తి భూమి మీద మార్పు చెందదు అని చెప్తాడు దేవుడు కొందరి గురించి. తెలుసా ఇలాంటి సాక్ష్యాలు? నతానియేలు గురించి చెప్పిన దేవుడు ఇంకా వేరే వ్యక్తుల గురించి ఎందుకు చెప్పాలండి అనుకుంటారా మీరు? అనుకుంటారా? నా ఆత్మీయ జీవితంలో కొందరిని గురించి అడిగితే జీవితము అంతమైనా కూడా, ఆ గడియ వరకు కూడా, ఆ అంతములో కూడా, తుది శ్వాస విడిచే వరకు కూడా మార్పు చెందరు. పుట్టకముందే, పుట్టిన తర్వాత ఇష్మాయిల్ గురించి ప్రభు చెప్పాడు కదా, దూతను పంపించి ఏమన్నాడు? వీడు అడవి గాడిద వంటి స్వభావము కలిగిన వాడు. వీడు చచ్చే వరకు వాని స్వభావం మారదు. వాడు అడవి గాడిద వంటి స్వభావము గలవాడే. ఇంకా అతనిలో నుంచి వచ్చేటివి కూడా గాడిదలే అవుతాయి, గుర్రాలు అవుతాయండి. అవునా కదా? ఎంత మంచిగా తలలుపుతున్నారు, దేవునికి స్తోత్రం. ఏ విత్తనం విత్తితే అదే కదండి మొలక వచ్చేది. మనం మామిడికాయ గింజ విత్తి గుమ్మడికాయలు కోస్తామా ఏంటి? గుమ్మడి విత్తనం విత్తి చిన్నగా ఉండే నేరేడు పండ్లు కోస్తామా ఏంటి? కదా. ఈ పుట్టిన వాడి గురించి ఏడుస్తూ ఉంది ఆ యొక్క ఎవరు? హాగరు చెప్తున్నాడు. వాడు రాజులు కూడా అతనిలోని వస్తారమ్మా, మంచి గొప్ప జనముగా మారుతాడు, కానీ అతడు అడవి గాడిద వంటి స్వభావము గలవాడు. ఇక వీడు మారుతాడా? దేవుడే చెప్పాడు కదా, చనిపోయినా కూడా అడవి గాడిద స్వభావం అలాగే ఉంటుంది. ఆ వ్యక్తి మార్పు చెందడు. ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు పుట్టకముందే. ఇంకొక వ్యక్తి గురించి మనకు తెలుసు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి. అమాయకుడు పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వ్యక్తిగా ద్రాక్షరసములైనను మద్యములను స్వీకరించకుండా ఇతడు పవిత్రంగా బ్రతుకుతాడు. ఇతడు ఎలాంటి వాడు అంటే, జకర్యా నీకు పుట్టబోయే కుమారుడు తండ్రుల హృదయమును పిల్లల తట్టు తిప్పుతాడు. ప్రైజ్ ది లార్డ్. అవిధేయులైన వారిని జ్ఞానుల జ్ఞానమును అనుసరించేలా చేస్తాడు. అవిధేయులైన వారిని జ్ఞానుల జ్ఞానమును అనుసరించేలా, నీతి మార్గమును అనుసరించేలా చేస్తాడు. అంతేకాదు, ఇతని మీద ఏలియా యొక్క ఆత్మయో శక్తియు ఉంటుంది. ఇతను ఈ భూమి మీద ఏలియా ఒక చాలామందిని, దేశమంతటిని కూడా ప్రభు వైపు తిప్పగలిగిన ఆ అభిషేకము, శక్తి కలిగిన ఆత్మ ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను మీద ఉంటుంది. ఇతని ద్వారా ప్రభు కొరకు ఆయాత్తపడి ఉన్నటువంటి ప్రజల కొరకట ఆయన సిద్ధపరచడానికి ప్రభుకు ముందుగా వెళ్తాడని చెప్పి, ఇతను వలన నీవు సంతోషముతోనూ మీరు మహదానందముతో నింపబడతారు అని చెప్పాడు. తుదకేమన్నాడంటే, ఇతను పుట్టడమును బట్టి అనేకులు సంతోషిస్తారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మనల్ని పుట్టినందుకు మనల్ని కన్నవారన్న సంతోషిస్తున్నారా? బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి అంటున్నాడు, తండ్రిగా జకర్యా నీవు సంతోషిస్తావు, నీ భార్య ఎలిజబెత్ సంతోషిస్తుంది. సంతోషమే కాదయ్యా, మీకు మహదానందము కలుగుతుందని చెప్తున్నాడు దూత. పుట్టక ముందే ఒక వ్యక్తిని గురించిన సాక్ష్యం. అందుకే మన ప్రస్తుతము తెలుసు దేవునికి, మన గతము తెలుసు, మన భవిష్యత్తు తెలుసు, మనం ఎట్లాంటి ప్రజలమని ప్రభువుకి తెలుసు. నేనున్నానండి, చావనైన వ్యక్తిని రైల్వే ట్రాక్ ముందుకు పరిగెత్తుతుంటే ప్రభు ఆత్మతో నింపి నన్ను ఎందుకు బ్రతికించాడంటే, నా ద్వారా ఏదో చేయాలనుకుంటున్నాడు. ఈ భూమి మీద నా ద్వారా ఏదో జరగాలని ఆయన సంకల్పం. ఈ
జకర్యా ఈ యొక్క ఎలిజబెతులు ఆనందము మహదానందముతో నింపబడతారట. ఈ బాప్తిస్మిచ్చి యోహాను పుట్టడమును బట్టి అనేకులు సంతోషిస్తారంటున్నాడు. అంటే ఎంత మంచి పేరు కలిగిన జీవితం అతను జీవించబోతున్నాడు. ఎంత మంచి పేరు, ఎంత ఘనత కలిగిన పేరు, ఎంతటి ఉన్నతమైన పేరు సంపాదించుకోవడానికి భూమి మీద అతను జన్మించింది మొదలుకొని మరణం వరకు బ్రతకబోతున్నాడని స్పష్టంగా దూత చెప్తూ ఉన్నాడు. ఒక రాజు అతను తప్పుడు త్రోవలో వెళ్తుంటే వేరొక తమ్ముడి భార్యను అతను తీసుకొని, రాజు తన భార్యను కాకుండా ఇంకొక వ్యక్తి భార్యను చెరపట్టినందుకు ఇది తప్పురా నాయన అని చెప్తే బాప్తిస్మిచ్చి యోహాను చెరసాల్లో వేశారు. ఆ చెరసాల్లో వేసిన తర్వాత ఏ వ్యక్తినైతే తన తమ్ముని భార్యను దరికి చేర్చుకున్నాడో ఆ వ్యక్తిని గురించి ఏమని సాక్ష్యం ఉందంటే, ఆమెకు నాట్యమాడి అంత పెద్ద ఒక పాపం ఉన్నదంట. ఏం పోయే కాలం వచ్చిందో కదా, ఇట్లాంటి దరిద్ర పనులు చేస్తారు. అలాంటి పనులు చేసి ఆఖరికి బాప్తిస్మిచ్చి యోహానుకు తన జన్మదిన కానుకగా తన తల్లి చేసిన పాపాన్ని బయటికి ఎత్తి చెప్పినందుకు ఆ వ్యక్తి తలను ఛేదించి నాకు ఇవ్వమని అడిగింది. ఎంత దరిద్రపు జీవితం తల్లిది బిడ్డది, అవునా కదా? తల్లి బిడ్డ ఎంత దరిద్రపు బ్రతుకులు. కానీ ఈ యొక్క యోహాను మాత్రం మంచి పేరు కలిగిన వాడు, అనేకులు సంతోషించారు. ఇవే నా యొక్క ఏ రోజుకు కూడా భయము కలిగిందంట బాప్తిస్మిచ్చి యోహాను చూస్తే. అందుకే అతన్ని ఏమి చేయకుండా అలా ఉంచితే వీరొక కుయుక్తితో ఆ వ్యక్తిని చంపడానికి అలా ప్లాన్ వేశారు. మమ్మల్ని గురించి చెప్పే సాక్ష్యం వీరు ఒక్కరే అని చెప్పి వాళ్ళని చంపడానికి ప్రయత్నించారు. ఈరోజు ప్రభు నీతో నాతో ఏమంటున్నాడంటే, మంచి పేరు కలిగి జీవించాలి. రూతు గురించిన సాక్ష్యము అనేకులు ఎలా చెప్పారో, మనల్ని గురించిన సాక్ష్యం, నతానియేలును గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఎలా ఉందో అలా మనల్ని గురించిన సాక్ష్యం ఉండాలి. ఈ బాప్తిస్మిచ్చి యోహాను గురించిన సాక్ష్యం ఎలా ఉందో మనల్ని గురించిన సాక్ష్యం అలా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనకు బాగా తెలిసిన సుపరిచితమైన వ్యక్తి యోసేపు గురించి. యోసేపు ఎంత మంచివాడండి. తన దర్శనము చెప్పినందుకు నువ్వు ఇంత గొప్పవాడివి అవుతావా అని ద్వేషముతో, అసూయతో, కక్షతో అతన్ని చంపాలనుకొని గోతులు వేసి ఇస్మాయేలీలో కమ్మ వేశారు. అతను వెళ్ళి పోతీఫర్ ఇంటిలో ఉన్నాడు, అక్కడి నుంచి చెరసాల్లో ఉన్నాడు. 13 సంవత్సరాల తర్వాత యోసేపును దేవుడు గొప్ప అధిపతిగా చేశాడు. అయితే ఈ మధ్యలో క్రాంతి ఒక హిస్టరీ చరిత్ర చదువుతున్నాడు. ఆ చరిత్రలో తను చదివినది ఒకటి నాకు చెప్పాడు. యోసేపట ఐగుప్తునకు అధిపతిగా మారడానికి చాలా ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే చరిత్ర, మరుగుగా ఉన్న చరిత్ర, అంతే కదా. ఒక దూత చెరసాలలో ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి వచ్చి 2 సంవత్సరాలు అతనికి 70 భాషలు నేర్పించాడంట ఒక దూత. ఈ యోసేపు వట్టిగానే గొప్ప ఐగుప్తుకు అధిపతిగా మారలే. 2 సంవత్సరాలు ఒక 70 భాషలు నేర్పించాడంట దేవుడు దూత ద్వారా. అసలు 70 భాషలు ఎందుకు నేర్పించాలంటే, ఐగుప్తు యొక్క చరిత్ర ఏంటంటే, ఒక రాజుగా ఉన్న వ్యక్తికి 70 మెట్ల మీద సింహాసనం ఉంటుందంట. ఈ 70 మెట్లలో ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క భాష ఉంటుందట. ఈ ఒక్కొక్క భాష రాయబడి ఉన్న మెట్ల మీద ఆ రాజు దగ్గరికి వచ్చిన వ్యక్తికి ఏ భాష తెలిస్తే, ఏ ప్రాంత వ్యక్తి అయితే ఆ భాష మాట్లాడే వ్యక్తి వచ్చినప్పుడు ఆ భాష మాట్లాడడానికి ఆ మెట్టు దాకా వచ్చి నిలబడితే ఆ రాజు, ఐగుప్తు రాజు ఆ భాష మాట్లాడే వ్యక్తి దాకా వచ్చి తన చేతి కర్రనిచ్చి ఆ వ్యక్తితో అతని మాట్లాడేదంతా వింటాడంట. అంటే ఆ రాజుకు కూడా 70 భాషలు రావాలి. యోసేపుకు కూడా 70 భాషలు వచ్చాయి. అది దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్. ఆ యోసేపు అంత గొప్పగా దేవుడు అతన్ని దీవించడానికి ఒక 70 భాషలు ప్రభు నేర్చుకొని ఐగుప్తుకు అధిపతిగా మారాడు. అయినా కూడా ఒక దినం కరువు కాలంలో తన అన్నలు వచ్చినప్పుడు తన హక్కును చేర్చుకున్నాడు, ద్వేషించలా. దేవుని ప్రేమ నీలో ఉంటే, ఆయన నామం పెట్టబడిన వ్యక్తివైతే, నీ ఎదుట ఎంత ఘోర పాపినైనా,
నీ మీదనే ఎంత శత్రుత్వము కలిగి, ఎంత శత్రుత్వం అనే వైరాగ్యం. తెలుసా, శత్రుత్వంలో కూడా వైరాగ్యం ఉంటుంది. ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు మింగేద్దామా, ఎప్పుడు కొట్టేద్దామా, ఎప్పుడు పొడిచేద్దామా, ఎప్పుడు దోచుకుందామా, ఎప్పుడు దేవునికి స్తోత్రం. అవునా కదా? ఈ వైరాగ్యము కలిగినటువంటి అన్నలు వచ్చాడు. ఎప్పుడు విని చంపేద్దామా, ఎప్పుడు విని ఆ గొప్ప కళలు నెరవేరకుండా విని హతమారుద్దామా అనుకున్న అన్నలు అడుక్కు తినడానికి వచ్చారు. అవునా కదా? అవునా కదా? వచ్చి యోసేపు దగ్గర చేతులుంచి తల వంచి, అయ్యా, మేము బ్రతకాలంటే మాకు ప్రాణభిక్ష పెట్టాలి, అందుకోసం మాకు నీ దగ్గర ఉన్న ఆహారం కావాలి. వెళ్ళి ఏడ్చాడండి. అయ్యో, నా అన్నలు ఇట్లా చేశారు కదా అని దొరికారా ఈరోజు వీళ్ళు నేసేద్దామని అనలే. ఏడ్చాడు పోయి వెనుకకు. అయ్యో, నా తోడబుట్టిన అన్నలు ఇంత దీనస్థితిలో ఉన్నారని ఏడ్చి వారిని అందరినీ కూడా తన తండ్రితో, తన తండ్రి ఇంటి వారందరినీ తీసుకొని వచ్చి అందరినీ కూడా చక్కగా తను ఒక గోషేన్ అనే ప్రాంతంలో ఉంచి, మీ అందరికీ నేను పోషిస్తానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక బలమైన అభిషేకము నేను అనుభవిస్తున్నాను. ఉన్నారా యోసేపులాగా? నేను చంపాలనుకున్న వాడిని కూడా ప్రేమించి ఆతిథ్యం ఇచ్చే, వాడిని ఆక్కున చేర్చుకొని వానికి అన్నం పెట్టే స్థితి నీకు ఉన్నదా? నీ శత్రువు నీ మీద అటాక్ చేస్తుండగా కూడా వాడిని ఆదరించే ఆ మనస్సు ఉన్నదా యోసేపులాగా? యోసేపు అలా వాళ్ళని హక్కున చేర్చుకున్నాడండి. అందరినీ పోషించాడు. తండ్రి చనిపోగానే గడగడ వణుకుతూ ఉన్నారు అన్నలు. అబ్బో, మా డాడీని చూసే ఇన్ని రోజులు మా తమ్ముడు ఊరుకున్నాడేమో. లేదు, ఆ పరమ తండ్రిని చూసి ఆయన ఊరుకున్నాడు, ఈ డాడీని చూసి కాదు. యాకోబు చనిపోయాడు కదా అని చెప్పి అందరూ మిక్కటమైన భయముతో వచ్చి యోసేపు ఎదుట నిలబడి బ్రతిమలాడుతున్నారు, ఏడుస్తున్నారు, సాగిలపడుతున్నారు. అప్పుడు యోసేపు అంటున్నాడు, నేను దేవుని స్థానంలో ఉన్నానా ఏంటి? మీరు నాకు కీడు చేయగోరారు, కానీ నా దేవుడు దాన్ని మేలుగా మలిచాడు. ఈరోజు ప్రపంచ ప్రజలందరినీ పోషించే, బ్రతికించే గొప్ప ఆధిక్యతను, ధన్యత నా దేవునిచ్చాడు. అది మీరు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు నాకు మేలు చేశాడు. కానీ భయపడకండి, నేను మిమ్మలను ఏ హాని చేయను, మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లలను పోషిస్తాను, మీకు నేను చేయూతనిస్తాను అని చెప్పి ప్రీతిగా మాట్లాడాడు అంటాడు. ప్రేమగా, ప్రీతిగా. ప్రీతి అంటే తీపితో కూడిన మాటలు మాట్లాడాడంట. అత్తలు జాగ్రత్త, కోడలు జాగ్రత్త. ఉన్నాయా ఇలాంటి టైటిళ్ళు? ఉండే ఉంటాయి సినిమాల్లో, సీరియల్లో. ఉత్తమమైన కోడళ్ళు, ఉత్తమమైన అత్తలు, ఉత్తమమైన జనం. ఈ యొక్క యోసేపు అద్భుతమైన, ఉత్తమమైన సహోదరుడు. ఎంత కీడు చేయాలనుకున్నారండి, అయినా కూడా అద్భుతంగా పోషించాడు. మీరు కీడు చేయాలనుకుంటే నా దేవుడు మెలిచ. ఎంత మంచి పేరండి, ఎంత మంచి స్వభావం. అసలు ఈ అన్నలు అమ్మకపోతే అసలు ఈ యోసేపుగా ఐగుప్తు చరిత్రలో పైకి వచ్చే స్థితి లేదు. అది దేవుని ప్రణాళికలో అలా జరిగింది. ప్రతి కీడును మేలుగా దేవుడు మలుచును గాక అనుకుంటూ బ్రతికాడండి యోసేపు. ఎదుట కూడా కీడు చేసేవారందరి ఎదుట ప్రతి కీడు నాకు మేలుగా మలుచబడును గాక అని బ్రతికే ఆ యోసేపు లాంటి పౌరుషము నీకుందా? యోసేపు లాంటి రోషము కలిగిన దర్శనం నీకుందా? యోసేపు లాంటి నమ్మకమైన బ్రతుకు నీకుందా? ఎంత మంచి గడుస్తున్న వ్యక్తిత్వం కదా. హల్లెలూయా. ఏం బాధపడకండి. మీకు కీడు చేయాలనుకున్న ప్రతి కీడు కూడా నా ప్రభు 1000 రెట్లు మేలుగా మలుచునుగాక. యోసేపుకు చేయాలనుకున్న ప్రతి కీడును మేలుగా మలిచిన దేవుడు మనకు కూడా అదే దేవుడండి ఉన్నది. ఆయన పేరే మనకు పెట్టబడింది. యోసేపుకు ఏ దేవుని పేరు పెట్టబడిందో అదే పేరు పెట్టబడిన జనము. నీకు ఎవరు ఏ కీడు చేయాలనుకున్నా నా ప్రభు దాన్ని 10 100 1000 రెట్లుగా నీ స్థితికి తగినట్టుగా, ప్రభు ఆలోచనకు తగినట్టుగా ప్రతి కీడును ఆయన మేలుగా మలుచునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మంచి పేరు అనేది ఎలా సాధించగలుగుతామంటే, నీ ఎదుట విషం పెట్టినా కూడా ఆ వ్యక్తి కోసం అది తింటూ కూడా
ఈ కీడు నుంచి నన్ను ప్రభు తప్పించి మేలుతో నింపునుగాక అని ప్రార్థిస్తూ కన్నీళ్లు విడుస్తూ తినాలండి. సాధు సుందర్ సింగ్ అలా జీవించాడు, భక్త సింగ్ అలా జీవించాడు. తల్లి తీసుకొచ్చి విషముతో కూడిన అన్నం తీసుకొచ్చి బయట సాధు సుందర్ సింగ్ పెడితే ఒక చెట్టు క్రింద కూర్చొని కన్నీళ్లు విడుస్తూ తిన్నాడు. నువ్వు మా ఇంటిలో చెడబుట్టేవరా అని చెప్పి చంపేయాలనుకొని విషముతో నింపబడిన ఆహారం తల్లే మంచిగా కలిపి తీసుకొచ్చి పెట్టింది. చక్కగా తిన్నాడు. హల్లెలూయా. యోసేపును గోతిలో నుంచి తీసినట్టుగా ఒక ప్రాంతానికి వెళ్తే సాధు సుందర్ సింగ్ చక్కగా ఒక పెద్ద బావిలో పడివేయబడ్డాడు, నీళ్లు లేని బావిలో. చాలామంది అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంటే సాధు సుందర్ సింగ్ జీవితంలో యోసేపును మళ్ళీ అన్నలు బయటికి తీసినట్టుగా ఒక దూత వచ్చి తాడు వేసి, దూత కనబడతా లేదు, తాడే కనబడతా ఉంది సాధు సుందర్ సింగ్కు. ఒక గ్రామం అంతా సువార్త చెప్తుంటే చంపాలని పరిగెత్తారు. కీడు, చంపివేయాలి, ఇతన్ని బ్రతకనియకూడదు. వెళ్ళాడు సాధు సుందర్ సింగ్, గోతిలో పడ్డాడు. ఒక తాడు పరలోకం నుంచి వచ్చింది. దూత వచ్చి ఆ తాడును వేశాడు. దూత కనబడతా లేడు, ఎవరు కనబడతా లేరు. ఆ బావిలోనికి తాడు వచ్చింది. సాధు సుందర్ సింగ్కు తాడే కనబడతా ఉంది. తాడు పట్టుకొని ఎక్కుతూ ఉన్నాడు. పైకి వచ్చి చూస్తే తాడే ఉంది కానీ ఎవ్వరు లేరు. చప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. నీకు ఈ సృష్టిలో నిన్నంటూ ఒక దేవుడు, ఒక ఉన్నతమైన ఆయన పేరు నిన్ను పెట్టి, నా పేరు పెట్టబడిన జనము, నా సొత్తైన ప్రజలు, నా రాజ్య సంబంధులు, నా ప్రజలు, నా సొత్తు అని ఆయన తన పేరును మనకు పెట్టి అంటున్నాడు కదా, నీవు నా జనము అంటున్నాడు. ఆయన పేరు పెట్టబడిన నిన్ను ఎవ్వరూ ఈ భూమి మీద నుంచి పెకిలించలేరు. ఆయన ప్రణాళిక నెరవేర్చబడే వరకు నువ్వు బ్రతుకుతూనే ఉంటావు. చప్పలు కొడుతూ ఉండు, నువ్వు బ్రతుకుతూనే ఉంటావు. ఎంత కీడు నీ మీదకి వచ్చినా అంతకు 1000 రెట్లు మేలు నువ్వు అనుభవిస్తూనే ఉంటావు. ప్రతి శత్రువు నీ ఎద్ద తలదించుకునేలా, నీ శత్రువు ఎదుట నువ్వు తల ఎత్తుకొని బ్రతికేలా చేస్తాడు. ఒకరోజు యోసేపు దగ్గరికి శత్రువు వినబడుతున్నవాడు వచ్చి తల వంచి స్నేహము కోరినట్లుగా నీ శత్రువులు సైతం నీకు మిత్రులుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. భయపడకు, బాధపడకు. నా ప్రభు నిన్ను నిశ్చయముగా తన ప్రణాళిక చొప్పున ఆశీర్వదించి గొప్ప చేయునుగాక.